గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. తిరుమల విషాదం. ఎప్పుడూ కూడా తిరుమల చరిత్రలో ఇలాంటి విషాదం జరగలేదు. భక్తుల తొక్కిసలాటలో 6 మంది చనిపోయారు. దాదాపు 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య కూడా మరింత పెరగచ్చు అనేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఇది చాలా విషాదకరమైన దుర్ఘటన. మరి ఈ సంఘటనకు కారకులు ఎవరు? తప్పు ఎవరిది? ఇక్కడ తప్పు ఏ ఒకరినో మనం ఎత్తి చూపడానికి వీలుగా ఉండదు. ఇలాంటి సంఘటనలో ఇక్కడ అధికారుల మధ్య సమన్వయ లోపము, కమ్యూనికేషన్ గ్యాప్స్, భక్తుల యొక్క రద్దీ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలగలిపి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. భక్తుల రద్దీ తిరుమల కొత్తేమీ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య ఏటికా ఏడు పెరుగుతూనే ఉంది. కానీ రద్దీని అంచనా వేయడంలో కానీ, రద్దీని కంట్రోల్ చేయడంలో కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పొరపాట్లు చేస్తున్నారు. కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారు. సాధారణంగా ఇలాంటి చోట్ల పనిచేసే సిబ్బందికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఇలాంటి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి హ్యూమన్ సైకాలజీ గురించి తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళనే ఇలాంటి చోట్ల నియమించాలి. లేకపోతే ఇలాంటి దుర్ఘటనలు, సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాస్. ఒక వ్యక్తి ఒకడే ఉన్నప్పుడు అతని ప్రవర్తనకు, అదే వ్యక్తి గుంపులో ఉన్నప్పుడు అతని ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక వ్యక్తి సింగిల్గా ఒకడే ఉన్నాడు అనుకోండి, ఎక్కడో ఒక చోట కూర్చొనో కామ్గా లేదా నిలబడుకునో ఉంటాడు. అదే వ్యక్తి గుంపులో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒక వ్యక్తి చాలా నెమ్మదస్తుడు, కానీ గుంపులో ఉన్నాడు అనుకోండి, గుంపులో ఉన్న ముందు వ్యక్తి పరిగెత్తిపోయాడు అనుకోండి, ఒకసారిగా అతని వెనకలో ఉన్న వ్యక్తులు కూడా అతని వెనకాలే పరిగెత్తుకుంటూ పోతారు. ముందున్న వ్యక్తి ఎందుకు పరిగెత్తుతున్నాడు అనేసి అవగాహన ఉండదు. ఎందుకోసం పరిగెత్తుతున్నాడు అనేది కూడా తెలియకుండానే అతని వెనకాల పరిగెత్తుకుంటూ పోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఒక్కసారిగా మూసి ఉన్న గేట్లు తెరిచినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి మనము చాలా సార్లు చూశాము. తిరుపతిలో కూడా చాలా సందర్భాల్లో మనము చూశాము. మనుషులు క్యూలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పరిగెత్తుకుంటూ పోతారు, గ్యాప్ వస్తున్నాయి మధ్యలో. ఇలాంటి సంఘటనలు మీరు కూడా చూసే ఉంటారు. అయినప్పటికీ కూడా అధికారులు మళ్ళీ అవే తప్పులు, అవే పొరపాట్లు చేస్తున్నారు. మొన్న హైదరాబాదు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన కూడా దాదాపు ఇలాంటిదే. ఒక్కసారిగా మూసి ఉన్న గేట్లో ఓపెన్ చేస్తానే అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా తోసుకుంటూ థియేటర్ లోపలికి పరుగులు తీస్తూ వెళ్ళారు. అప్పుడే ఒక మహిళ మృతి చెందింది. ఒక బాలుడు ఇంకా ఐసీయూలోనూ ఉన్నారు. ఈ సంఘటన మీరందరూ విన్నారు, చదివారు కూడా. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ అతి సహజంగా జరుగుతూనే ఉంటాయి. తోపులాటలు కానీ, తొక్కిసలాటలు, మరణాలు జరిగే ప్రమాదం ఎప్పుడూ కూడా ఇలాంటి చోట్ల ఉంటుంది. అసలు ఇలాంటి చోట్ల పనిచేసే అధికారులకు క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి అవగాహన ఉందా? ప్లానింగ్ ఎలా చేయాలి, ఆర్గనైజింగ్ ఎలా చేయాలి,
గుంపును ఎలా మొబిలైజ్ చేయాలి, ఆ గుంపును ఎలా కంట్రోల్ చేయాలి, ఇలాంటి విషయాల పట్ల అక్కడ పనిచేసే సిబ్బందికి కనీస పరిజ్ఞానము కానీ అవగాహన కానీ ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు క్రౌడ్ మేనేజ్మెంట్పై ఎన్డీఎంఏ కొన్ని మార్గదర్శకాలు కూడా చేసింది. ప్రమాదాలను అంచనా వేసి ముందుగానే ప్లాన్ చేసుకోవడం, గుంపును ఎలా నియంత్రించడం, జనాభా ప్రవాహాన్ని ఎలా నియంత్రించడం, గుంపు కదలికలను గమనిస్తూ నియంత్రించడం, ఆ గుంపు నిష్క్రమణ మార్గాలపై అవగాహన కల్పించడం. ఈ మార్గదర్శకాలు ఏవి కూడా అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిసినట్టుగా లేదు. వారికి కేవలం చేతిలో కర్రలిచ్చి గేటు దగ్గరకు వచ్చిన భక్తులను చెదరగొట్టడం మాత్రమే తెలిసినట్లుగా ఉంది. అసలు భారీగా భక్తులు వచ్చేంత వరకు కూడా గేట్లకు తాళాలు వేసి మోయడం ఎందుకు? ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తే భక్తులు తోసుకుంటారనేసి కనీస అవగాహన లేదా? ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తే భక్తులు తోసుకుంటారు అనేసి అవగాహన లేదా? దీనికి పెద్దగా అనుభవమో అక్కర్లేదు. అసలు గేట్లకు తాళాలు వేయడం ఎందుకు? వచ్చిన భక్తులను వచ్చినట్లుగానే క్యూ లైన్లోకి వదిలితే ఆ భక్తులే క్యూ లైన్లో నెమ్మదిగా ఒకరి వెనకాల ఒకరు వెళ్తూ ఉంటారు. ఇలాంటి విషాదాలు జరగవు. కానీ గుంపంతా గ్యాదర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని నిలబెట్టి ఒక్కసారిగా వదిలితేనే ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. అసలు వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు ఎందుకు? అవసరం లేదు. ఎలాగో తిరుమలకు వచ్చే భక్తులు ముందుగానే ఆయా తేదీలలో స్లాట్స్ రిజర్వ్ చేసుకుంటూనే ఉంటారు. అలా ముందుగా రిజర్వ్ చేసుకున్న భక్తులను వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి వదలచ్చు. ఎలాగో భక్తులు ఆన్లైన్లోనే ఆయా తేదీలలో ముందుగా స్లాట్స్ రిజర్వ్ చేసుకుంటున్నారు కాబట్టి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా కనిపించదు. అంతేగాని ప్రత్యేకంగా టోకన్లు ఇవ్వడము ఇలాంటి కొత్త పద్ధతులు అవసరం లేదు. అసలు తిరుమలలో ఏ క్రొత్త పద్ధతి ప్రవేశపెట్టినా అది భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండాలి, కానీ మరణ మృదంగం కాకూడదు. నమస్తే ఫ్రెండ్స్. తిరుమల ఈ విషాద సంఘటనలో మరణించిన భక్తులకు నా సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.